జనాలకు ఉన్నటువంటి ఆసక్తి, ఆ ఆసక్తిలో ఎవరికి దొరికినంత వాళ్ళు సంపాదించుకోవడం. ఇప్పుడు ప్రజలకి ఈ సినిమాల మీద ఉన్నటువంటి పిచ్చ, ఆ పిచ్చని క్యాష్ చేసుకోవడానికే ఆ ఊపు ఉన్నప్పుడే, ఆ పిచ్చ ఉన్నప్పుడే సొమ్ము చేసేసుకోవాలి. ఇది ప్రతి సినిమా అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాల్లో జరిగేటటువంటిది అదే. ఈ ఎక్స్ట్రా రేట్లు అన్నటువంటిది ఎక్స్ట్రాడినరీగా పెరిగిపోయి అడ్డదిడ్డంగా వసూలు చేస్తుండేటప్పటికీ సినిమా మీద ఇష్టం ఉన్నా కూడా అంత భరించలేని వాళ్ళల్లో ఆగ్రహం రగులుతుంది. ఆ ఆగ్రహం తీర్చిపెడుతున్నాయి 2 వెబ్సైట్లు, అది మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ కావచ్చు. నకిలీ అంటే ఏదో సినిమా థియేటర్లో జాగ్రత్తగా ఆ సినిమాని షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటుంటాయి. వాళ్ళు ఏ స్థాయికి చేరిపోయిందంటే ఈ మధ్యనే హాలీవుడ్ సంబంధించినటువంటి ఒక టీంని పట్టుకున్నారు. హాలీవుడ్ అని కాదు, ప్రపంచవ్యాప్తంగా 10 దేశాలలో రైడ్స్ చేసి ఈ సినిమాల పైరసీనే ప్రత్యేకమైనటువంటి వ్యవస్థగా నడుపుతున్నటువంటి ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ మీద 10 దేశాల్లో దాడులు చేశారు. కాబట్టి ఇక ఈ సినిమాలకు సంబంధించి ఉండవేమో అనుకుంటే ఐబొమ్మ, మూవీ రూల్స్, ఈ 2 వెబ్సైట్లు పెద్ద ఎత్తున లక్షలాది కాదు కోట్లాది మంది వీక్షించేటటువంటి వెబ్సైట్లు అయిపోయినాయి. ఇవి చేసే పని పైరసీ సినిమాలని సంపాదించడం అన్నట్టు. అంటే సినిమాకి సంబంధించి తొలి రోజునే ముందే తీసుకొచ్చేయడం లేదా ఫస్ట్ షోలకి. ఇప్పటికి పుష్ప సినిమా నిన్న రాత్రి బెనిఫిట్ షో మేము ఎట్టి పరిస్థితుల్లో పెట్టి చూపెడతామని ఐబొమ్మ ఛాలెంజ్ చేసింది ముందే. అయితే అది ఇంకా స్ట్రీమింగ్ ప్రస్తుతానికైతే కనబడతా ఉంది. మూవీ రూల్స్ అయితే సినిమా అప్లోడింగ్ చేసేసింది. తద్వారా ఈ 800 రూపాయలు పెట్టి బెనిఫిట్ షోలు చూడలేని వాళ్ళు, లేదా 300, 500 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేని వాళ్ళు, సినిమా చూడాలన్న ఉత్సుకత ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు ఆ వెబ్సైట్లో బాటపడతారు. అదే సందర్భంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా మెగా అభిమానుల్లో అల్లు అర్జున్ని ద్వేషిస్తున్నారో వాళ్ళు కూడా దీన్ని ఈ రూట్లోనే సినిమా చూసేందుకు సిద్ధపడుతూ ఉన్నారు. టోటల్గా దీని ఇంపాక్ట్ ఇక్కడ కూడా సినిమా కనుక అద్భుతంగా ఉంది అనిపిస్తే ఆ తర్వాత మళ్ళీ థియేటర్ కూడా వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ సినిమా కనుక అంతగా వాళ్ళకి ఆసక్తి కలిగించకపోతే ఇక థియేటర్కి పోరు అనమాట. ఇది ప్రస్తుతం పుష్పకి అతి పెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం.